ఓకే, హై ఫ్రెండ్స్. అండ్ యూట్యూబ్ నుంచి మీరు రేపు ఫ్యూచర్లో ఎంత సంపాదించబోతున్నారు అండ్ రైట్ నో మీకు వచ్చే వ్యూస్కి మీకు ఎంత డబ్బులు రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను. సో దిస్ ఈజ్ నాట్ ఏ మ్యాజిక్ అండి. సో ఏంటంటే మ్యాజిక్ చేసి చెప్తావా ఏంటి అని మీకు అనిపించవచ్చు. సో అదైతే ఏం కాదండి, జస్ట్ యూట్యూబ్ అక్కడ మనకి కొన్ని సెట్టింగ్స్ అయితే ఇస్తుంది, అవి చెక్ చేసుకొని జస్ట్ మనం వాటిని అర్థం చేసుకోగలిగితే సరిపోద్ది. సో సెట్టింగ్స్ అర్థం చేసుకోవటం అంటే మళ్ళీ దీనికి లెక్కలు ఏమైనా చాలా గట్టిగా వేయాలా అని ఆలోచించవచ్చు. అట్లాంటిది అయితే ఏముండదండి. నేను మీకు చిన్నగా చెప్తాను, అంటే మీకు మ్యాక్సిమం అర్థమవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు లాస్ట్లో. సో అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, అసలు చాలామందికి ఏంటంటే ఒక మోటివేషన్ కావాలి కదా. లైక్ ఏంటంటే అసలు మనకి ఎంత డబ్బు వస్తుందో తెలియకుండా మనం బ్లైండ్గా వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు. అసలు పలానా మనకి ఇంత డబ్బులు వస్తాయి అనే సంగతి మనకు తెలిసింది అనుకోండి, అసలు మనం ఇది కంటిన్యూ చేయవచ్చా లేకపోతే వదిలేయొచ్చా అనేది వాళ్ళకు ఒక క్లారిటీ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్, మీరు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఒక 2000 లైక్స్. ఎందుకంటే ఇట్లాంటి టాపిక్స్ అసలు ఎవరు చేయరు బేసిక్గా. ఇక డైరెక్ట్ మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే సింపుల్గా ఒకసారి మీకు నా ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ లాస్ట్లో నేను ఎంత సంపాదిస్తున్నాను నెల అనేది కూడా మీకు చూపిస్తాను. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎనాలిటిక్స్ అని ఉంటుంది, ఎనాలిటిక్స్లోకి వెళ్ళండి బాటంలో. ఓకేనా? లేదా ఇక్కడ మీకు ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసినా డైరెక్ట్గా మీరు ఎస్టిమేటెడ్ రెవెన్యూకి వెళ్తారు. ఓకేనా? సో ఫస్ట్ నేనేం చేస్తానంటే ఇండివిజువల్గా ఒక వీడియోకి మీరు ఎంత సంపాదిస్తారో చెప్తాను, తర్వాత ఛానల్ మొత్తం మీద ఎంత సంపాదిస్తారో చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ నేనేం చేస్తానంటే కంటెంట్లోకి వెళ్ళిపోయి వీడియోస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఈ వీడియో ఉంది, టర్న్ ఆన్ దీస్ సెట్టింగ్స్ ఆన్ యువర్ ఛానల్ అని చెప్పేసి నేను చెప్పాను కదా. ఆ వీడియో వచ్చేసి 22,000 వ్యూస్ వచ్చాయి, 13 రోజులు అవుతుంది వీడియో పెట్టి. ఓకేనా? సో జస్ట్ వీడియో పర్ఫార్మెన్స్ అనే దాని దగ్గరికి వెళ్తే ఇక్కడ పైన మీకు రెవెన్యూ అని ఉంటుంది చూడండి, ఓవర్ వ్యూ, రీచ్, ఎంగేజ్మెంట్, ఆడియన్స్, రెవెన్యూ అని ఉంటుంది. రెవెన్యూ మీద క్లిక్ చేయండి. రెవెన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఈ వీడియోకి నాకు ఎంత వచ్చింది, $15.63 అయితే వచ్చింది. అంటే దగ్గర $16 అనుకోండి, $16 వచ్చింది. ఏది 22,000 వ్యూస్కి. మరి ఇది క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి అంటే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పే క్యాలిక్యులేషన్ మీరు వాడి చూసారనుకోండి, మీకు డబ్బులు కరెక్ట్గా యాడ్ అవుతున్నాయా లేదా కూడా చూడొచ్చు. ఓకేనా? సో ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, వీడియో పర్ఫార్మెన్స్లో ఇక్కడ మనకు వచ్చేసి 22,000 వ్యూస్కి 22.0 అంటే 22,000 వ్యూస్ అండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. 22,000 వ్యూస్కి 15.63 అంటే USD to INR కన్వర్షన్ చేద్దాం. USD to INR 15.63. ఓకేనా? $1,302 వచ్చింది. ఓకేనా? 22,000 వ్యూస్కి $1,302 వచ్చిందనమాట. సో ఇక్కడ చూడండి, రెవెన్యూ ఎవ్రీ 1K వ్యూస్ అని చెప్పేసి. ఓకేనా? రెవెన్యూ ఫర్ ఎవ్రీ 1K వ్యూస్ అంటే ప్రతి ఒక్క 1000 వ్యూస్కి మనకి 0.71 సెంట్స్ అయితే వస్తుంది. అంటే 0.71 అంటే 0.71 అంటే ప్రతి ఒక్క 1000 వ్యూస్కి నాకు $59 వస్తున్నాయి. ఓకేనా? ఒకవేళ ఓకేనా, ఇక్కడ ఇదే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. ఒకవేళ ఈ వీడియోకి నాకు 10,000 వ్యూస్ వస్తే ఎంత వస్తాయో చూపిస్తాను చూడండి. 1000 వ్యూస్కి 0.71 కదా. ఇప్పుడు క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేయండి. 1000 వ్యూస్కి 0.71 ఓకేనా, ఇంటూ 1000 వ్యూకి 1000 అన్నప్పుడు 1 వేసుకోండి, గుర్తుపెట్టుకోండి. 1000 అన్నప్పుడు 1. ఓకేనా? ఎందుకంటే 1K అని అంటారు కదా. సో 1000 అంటే 1 వేసుకోండి, 10,000 అంటే 10 వేసుకోండి, 1,00,000 అంటే 100 వేసుకోండి. సింపుల్గా చెప్తాను వినండి. 1K వ్యూస్కి మనకి 0.71 వస్తుంది కదా. 1K అంటే 1000 అన్నమాట. ఓకేనా? సో ప్రతి ఒక్క 1000 వ్యూస్కి మనకి 0.71 వస్తుంది కదా. అదే 10,000 అనుకోండి, 1000 అంటే 1 అనుకున్నాం కదా, 10,000 అంటే 10 వేసుకోండి. ఓకేనా? సో 1,00,000 అయితే 100 వేసుకోవాలి. అర్థమవుతుందా? 1000 అంటే 1, 10,000 అంటే 10, 1,00,000 అంటే 100 వేసుకోవాలి. 100 ఇంటూ 1000 అంటే 1,00,000. అంటే ఇక్కడ బేసిక్గా K అంటే 1000 కదా. ఇప్పుడు 10 ఇంటూ 1000 వేసుకోండి. 10 ఇంటూ 1000 ఎంత? 10,000. 10,000. ఓకేనా? అట్లాగే 100 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు 1,00,000. 100,000 1,00,000 కదా. అట్లాగా మనకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో ఆ వ్యూస్ని ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోకి 0.71 సెంట్స్ అన్నారు కదా. సో ఈ వీడియోకి 10,000 వ్యూస్ వచ్చాయనుకోండి, ఇంటూ 0.71 ఇంటూ 10 వేసుకోండి. 1000 వ్యూస్కి ఎంత వచ్చింది? 7.1 వచ్చింది. ఇప్పుడు నాకు 22,000 వ్యూస్ వచ్చాయి. మరి ఈ వీడియోకి కరెక్ట్గా రెవెన్యూ వచ్చిందో లేదో నేను చూపిస్తా చూడండి. 22,000 కదా. 22
ఇంటూ 0.71 ఎంత వచ్చింది 15.62. ఇక్కడ మనకి ఎంత చూపిస్తుంది 15.63. అంటే 22,000 వ్యూసే రాలేదు కదా మనకి, కొంచెం కొన్ని చిల్లర వ్యూస్ కూడా ఉంటాయి. అంటే వ్యూస్లోకి వెళ్తే చూపిస్తుంది, ఆగండి, ఇదిగోండి 22,584 వ్యూస్ కదా. సో ఈ 584కి ఒక 0.1 సెంట్ అయితే వచ్చిందనమాట అట్లా. కాబట్టి ఇక్కడ మనకేంటి 0.71 కదా. సో 10,000 వ్యూస్కి మనకి ఎంత వచ్చింది, మామూలుగా 7.1 సెంట్ వచ్చింది. 22,000 వ్యూస్కి 15.62 సెంట్స్ వచ్చింది. ఓకేనా. సో ఒకవేళ ఈ వీడియో వైరల్ అయ్యి 1,00,000 వ్యూస్ వస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. సో 1,00,000 కాదులే కానీ ఫస్ట్ 50,000కి చూసుకుందాం. 50,000 అని అంటే 50 పెట్టి ఆపండి అంతే. ఓకేనా. 50 ఇంటూ K అంటే 50 ఇంటూ 1000 = 50,000 కదా. కాబట్టి 50 మాత్రమే ఎంటర్ చేసి ఇంటూ కొట్టి 0.71. ఒక నిమిషం ఆగండి. 50 ఇంటూ 0.71 = 50,000 వ్యూస్ నా వీడియో మీద వస్తే 35.5 సెంట్స్ వచ్చింది. 35.5 సెంట్స్ అంటే 35.5 సెంట్స్ 2,958 రూపాయలు వచ్చింది. ఓకేనా. ఒకవేళ ఈ వీడియోకి 1,00,000 వ్యూస్ వస్తే, 1,00,000 అంటే ఎంత 100K కాబట్టి 100 వేసుకోండి. ఓకేనా. K వదిలేసేయండి. 100 కాబట్టి 100 ఇంటూ 0.71 $71 వస్తుంది. సో ఈ వీడియో వైరల్ అయితే 0.71 ఇంటూ 100 వేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ ఈ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వస్తే, 1 మిలియన్ వ్యూస్ అంటే ఎంత 10 లక్షలు. 10 లక్షలు అన్నప్పుడు 1000 ఇంటూ 0.71 $710 అయితే వస్తుంది. అంటే ఈ వీడియో వైరల్ అయితే నాకు $710 వస్తుంది. $710 అంటే దగ్గర 59,177 రూపాయలు ఈ రోజున్న రేటు ప్రకారం. ఓకేనా. సో ఈ రకంగా మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. ఒక వీడియోకి క్యాలిక్యులేషన్ అనేది నేను మీకు చూపించాను. అండ్ ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది మీకు, అంటే అన్న మరి ఇక్కడ 0.71 వచ్చింది కదా, ప్రతి ఒక్క వీడియో కూడా అలాగే వస్తుంది అంటే అలా కాదండి. వీడియోని బట్టి ఆ టాపిక్ జనం ఎంత క్రేజ్ మీద చూస్తున్నారు, అండ్ ఆ టాపిక్ మీద వచ్చే యాడ్స్ కాస్ట్లీవా నార్మల్వా, అంటే దాని మీద ఉన్న డిమాండ్ని బేస్ చేసుకొని రేటు పెరుగుతుంది తగ్గుతుంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు యూజ్ యూట్యూబ్ స్టూడియో అంటే వైటీ స్టూడియో యాప్ గురించి వీడియో చేశాను కదా. ఆ వీడియో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, రెవెన్యూకి వెళ్ళిపోండి. పైన ఓవర్ వ్యూ రీచ్ ఎంగేజ్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ రెవెన్యూ అని ఉంటుంది. రెవెన్యూలోకి వెళ్ళిపోండి. రెవెన్యూలోకి వెళ్తే ఇక్కడ చూడండి, రెవెన్యూ ఫర్ ఎవ్రీ 1K వ్యూస్. ఓకేనా. సో ప్రతి ఒక్క 1000 వ్యూస్కి నాకు ఇక్కడ 0.63, ఇందాకటి వీడియోకి 0.71 వచ్చింది, ఈ వీడియోకి 0.63 వచ్చింది. ఓకేనా. అండ్ ఇప్పుడు లేటెస్ట్ వీడియో ఒకటి చేశాను కదా, ఇది చూడండి, తక్కువ వ్యూస్ వచ్చాయి కదా. ఈ వీడియో చూడండి 5.8K వ్యూసే వచ్చాయి, చాలా తక్కువ వచ్చాయి. మరి ఈ వీడియోకి రెవెన్యూ ఎట్లా వస్తుంది, ఇక ఇక్కడ చూడండి చాలా దారుణంగా వస్తుంది. ఎందుకంటే దీన్ని ఎక్కువ మంది సెర్చ్ చేయట్లేదు, దీని మీద ఎక్కువ మంది అడ్వర్టైజ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాబట్టి ప్రతి ఒక్క 1000 వ్యూస్కి 0.45 సెంట్స్ వస్తుంది. అంటే జస్ట్ బండ గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఒక 1000 వ్యూస్కి 0.45 సెంట్స్ వచ్చింది అని అంటే 10,000 వ్యూస్ వచ్చాయంటే $4.5 వస్తాయి. ఓకేనా. $4.5 వస్తాయి. $4.5 అంటే ఎంత, $4.5 వస్తాయి. ఏది 10,000 వ్యూస్కి. అదే 1,00,000 వ్యూస్ వచ్చాయనుకోండి $45 వస్తాయి. ఓకేనా. $45 వస్తాయి. $3,750 రూపాయలు వస్తాయి. ఓకేనా. అదే 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఎంత వచ్చింది ఇది 4-5 కదా, $450 వస్తాయి. 10 లక్షల వ్యూస్కి $450 వస్తాయి. 37,506 రూపాయలు వస్తాయి అనమాట. సో ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు మీరు. సో ఈ వీడియో లెక్క అంతా వద్దన్న, అసలు ఛానల్కి ఎంత వస్తుంది ఓవరాల్గా అని అంటే గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం మానిటైజేషన్ ఎనేబుల్ అయిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుందండి ఈ రెవెన్యూ అండ్ మనకి ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి. ఓకేనా. మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వని వాళ్ళకి కనిపించదు. సో వైటీ స్టూడియో యాప్లో మామూలుగా మన ఛానల్ మొత్తం మీద వచ్చే రెవెన్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనే ఆప్షన్ అక్కడైతే ఓవరాల్ వ్యూస్ మీద అయితే లేదు. ఇక్కడ మీ దగ్గర పీసీఆర్ ల్యాప్టాప్ ఏదైనా ఉంటే ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు అనమాట. సో ఫస్ట్ మీ ఛానల్ ఓపెన్ చేయండి. మీ ఛానల్ ఓపెన్ చేసి డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎనాలిటిక్స్ అని ఉంటుంది చూడండి. ఈ ఎనాలిటిక్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేశాక ఇక్కడ మీకు రెవెన్యూ అని ఉంటుంది. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే చూడండి, కంటెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఓవరాల్గా నార్మల్ వీడియోస్కి నాకు వచ్చేసి 4,08,020 వ్యూస్ సంథింగ్ ఇట్లా వచ్చాయి కదా.
సో దీనికి గాను ప్రతి ఒక్క 1000 వ్యూస్కి ఇక్కడ మనకి 0.69 సెంట్స్ వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పే అనాలిటిక్స్ అనేది, అంటే ఇప్పుడు నేను చేసిన క్యాలిక్యులేషన్ అనేది కరెక్టా రాంగా అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. క్లియర్గా చూడండి. ఓకేనా. 4 లక్షల వ్యూస్, 4 లక్షలు అంటే 400K. ఓకేనా. సో ఇక్కడ 400K కాబట్టి 400 ఇంటూ 1000 ప్రతి 1000 వ్యూస్కి మనకి 0.69 కాబట్టి 0.69 ఈజ్ ఈక్వల్ టు $276 వచ్చింది. ఓకేనా. మరి ఇక్కడ 279 చూపిస్తుంది కదా అన్న అని మీరు అనొచ్చు. ఇక్కడ మనకు వచ్చింది 408K. ఓకేనా. 4,08,000 ప్లస్ వ్యూస్ ఉన్నాయి. ఓకేనా. సో ఈ మిగిలిన 8,200 సంథింగ్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు మనకి దగ్గర ఒక $3 అట్లా యాడ్ అవుతుంది అనమాట. అట్లా ఓవరాల్గా ఏంటంటే మనకి సమానంగా రెవెన్యూ వచ్చింది. సో ఈ రకంగా మీరు మీ రెవెన్యూని క్యాల్కులేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఇప్పుడు చాలామందికి అరే మనకి అసలు ఎంత వస్తాయి, మనం ఎంత సంపాదించబోతున్నాం అనేది లేకుండా మనం ఇట్లా ముందుకు వెళ్ళటం కరెక్ట్ కాదని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో అరే మనం ఇంత సంపాదించబోతున్నాం, ఇంకా మంచి వీడియోస్ చేద్దాం, ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అనే ఒక మోటివేషన్ పెరుగుతుంది కదా. మనం వీడియోస్ చేసే కొద్దీ మనకి డబ్బులు పెరుగుతూ ఉంటాయి అని అంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి. అంటే ఇక మన అవసరాలని బేస్ చేసుకొని కొన్ని సందర్భాల్లో వీడియోస్ చేయలేని పరిస్థితిలో కూడా అరే ఇంత డబ్బులు వస్తాయి కదా ఇన్ని వీడియోస్ చేస్తే అని మోటివేషన్ తెచ్చుకొని కొంచెం వీడియోస్ ఎక్కువ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లక్కీగా మన వీడియో వైరల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఓకేనా. అండ్ ఆల్సో నెక్స్ట్ మన వీడియో ఎలా వైరల్ అవుతుంది అండ్ వైరల్ అయ్యే ముందు జరిగే సింటమ్స్ ఏంటి అనేది నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే మన వీడియో వైరల్ అవ్వబోతుంది అనేటప్పుడు మన వైటీ స్టూడియోలో జరిగే మార్పులు చేర్పులు ఏమేమి ఉంటాయి అండ్ ఆ ఎనాలిటిక్స్ ఎలా మారుతాయి ఇవన్నీ కూడా కలిపి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది నాది. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే అవి మీరు ఫాలో అయ్యారనుకోండి, వీడియో వైరల్ అవుతుందో మీరు చూసారనుకోండి, ఆటోమేటిక్గా దానికి సిమిలర్ కంటెంట్ మీరు లాంచ్ చేశారంటే ఆ వీడియోస్ కూడా ముందుకు వెళ్తాయి. అట్లా మీరేమంటారు, ఆ వీడియో చేయాలో వద్దా, మీ ఛానల్ పేరు మెన్షన్ చేశానా, నా ఛానల్ పేరు ఇది అండ్ నాకు ఆ వైరల్ అయ్యే ఆ సింటమ్స్ వీడియో కావాలని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకేనా. సో ఎక్కువ కామెంట్స్ వస్తే తొందరగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి, ఒక 2000 లైక్స్ ఉంటే కొంచెం నాకు ఇట్లాంటి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉండి మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ ఆల్సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అక్కడ కుదిరితే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి, కుదిరితే అది మ్యాక్సిమం ఫాలో అయ్యి డౌట్స్ అడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫాలోవర్స్ నుంచి నేను డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు మెసేజ్లు అట్లా. ఓకేనా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.